యాపిల్ యాపిల్ సఫారీ బ్రౌజర్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. యాపిల్ మ్యాక్స్ ఓఎస్ని యూజ్ చేస్తున్న యూజర్స్కి మాత్రమే తెలుసు సఫారీ బ్రౌజర్ ఉందనే విషయం. ఎందుమూలంగా అంటే విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎలా అయితే వచ్చిద్దో అలాగే యాపిల్ మ్యాక్స్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా సఫారీ బ్రౌజర్ అనేది మనకి వచ్చింది. మనకి సఫారీ బ్రౌజర్ మనకు కావాలి అంటే మాత్రం ఇది ఫ్రీ డౌన్లోడ్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ బై డిఫాల్ట్గా షార్ట్ కట్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ మీకు బై డిఫాల్ట్గా ఉండవు. ఈ బటన్స్ చేయాల్సి ఉండిద్ది. మనం ఇక్కడ ఇది సెట్ చేయాలంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ టూల్ బార్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉండిద్ది. ఓపెన్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన షార్ట్ కట్స్ మనం డ్రాగ్ చేయడమే, సింపుల్గా డ్రాగ్ చేయడం. మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలన్నా కూడా సింపుల్గా డ్రాగ్ చేయడం బ్యాక్కి. ఈ విధంగా మనం షార్ట్ కట్స్ ఇక్కడ ఉన్న షార్ట్ కట్స్ మనం ఏవైనా కూడా మనకి ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఈ బ్రౌజర్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా హోమ్ పేజ్ యాపిల్ హోమ్ పేజ్ వచ్చింది. మనం యాపిల్ హోమ్ పేజ్ మార్చుకోవాలంటే మాత్రం బై సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఉంది. నేను గూగుల్ హోమ్ యూఆర్ఎల్ అని పేజ్ ఇచ్చేసి నేను ఎంటర్ నొక్కగానే ఆటోమేటిక్గా సెట్ ద హోమ్ పేజ్ అనే ఆప్షన్ అడిగిద్ది. నేను ఓకే క్లిక్ చేశాను. ఈ విధంగా మనం హోమ్ పేజ్ని మార్చుకోవచ్చు. ఈ బ్రౌజర్ ప్రత్యేకత ఏంటంటే వెబ్సైట్ని ఫాస్ట్గా లోడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. చూసారు, విత్ ఇన్ సెకండ్లో కల్లా యూట్యూబ్ ఓపెన్ అయింది. మీరు అనుకోవచ్చు యూట్యూబ్ అది అందరూ యూజ్ చేసే వెబ్సైట్ కాబట్టి ఫాస్ట్గా లోడ్ అయిందని. కాదు, ఈ బ్రౌజర్ మూలంగానే ఫాస్ట్గా లోడ్ అయింది. మిగతా బ్రౌజర్లో మీరు కంపేర్ చేస్తే ఈ బ్రౌజర్లో ఫాస్ట్గా ఓపెన్ అయింది. ఈ ఒక్క వెబ్సైట్ అయినా కాదు, ఏ వెబ్సైట్ అయినా కూడా ఫాస్ట్గా లోడ్ అవుద్ది. ఒకవేళ స్లోగా కానీ లోడ్ అవుతుందంటే మాత్రం అది మీ నెట్వర్క్ ప్రాబ్లం మూలంగా అయితేనే స్లోగా లోడ్ అవుతుంది, కానీ బ్రౌజర్ ఫాల్ట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం పీసీ తెలుగు వాళ్ళు అనే ఛానల్ సబ్స్క్రైబ్ అవసరంగా కోరుతున్నాను.